హాయ్ అందరికీ. నేను మా వారైతే డీమార్ట్‌కి వెళ్ళామండి. డీమార్ట్ నుంచి నేనైతే జున్ను పౌడర్ తీసుకొచ్చాను. మా పిల్లలైతే జున్ను చేయమ్మా అని అడుగుతున్నారని జున్ను చేశానండి. ఫస్ట్ పాలు పోసుకోవాలి. తర్వాత జున్ను పౌడర్ అయితే వేసుకోవాలి. రెండింటిని ఇలా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్న తర్వాత బెల్లం దంచుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా మిక్స్ అయిన తర్వాత బెల్లం వేసేసుకోవాలండి. వేసుకున్న తర్వాత బెల్లాన్ని కూడా కరిగించుకోవాలి. నాకైతే 1 కప్పు బెల్లం పడింది. మీరైతే షుగర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకైతే బెల్లం ఇష్టమని బెల్లం వేసానండి. ఇదిగోండి ఇలాగా బెల్లం కరిగిన తర్వాత వడకట్టుకోవాలి. వడకట్టుకున్న తర్వాత మిరియాలు, యాలకులు దంచి పక్కన పెట్టుకోవాలండి. ఇదిగోండి యాలకులు వేస్తున్నాను. వేసిన తర్వాత మిరియాలు కూడా వేస్తున్నాను. వేసిన తర్వాత గ్యాస్ మీద పెట్టుకుందామండి. నేనైతే ఒక డేషా తీసుకున్నాను. డేషాలో వాటర్ పోసుకున్నానండి. దాంట్లో నేనైతే ఒక చిన్న గిన్నె అయితే పెట్టుకున్నాను. తర్వాత జున్ను పాలు అదిగోండి జున్ను పాలు తయారు చేసిన గిన్నె అయితే దాంట్లో పెట్టుకున్నాను. పెట్టుకొని మూత వేసుకోవాలండి. ఆవిరి బయటికి రాకుండా బరువు పెట్టుకోవాలి. ఇదిగోండి నేనైతే ఒకసారి తీసి చూసానండి ఎలా ఉందో షేప్లని. బాగుంది, చాలా బాగుంది. మళ్ళీ పెట్టుకున్నాను మూత. అదిగోండి మళ్ళీ తీసేసానండి. ఎలా ఉందో లాస్ట్ అండ్ ఫైనల్ అనమాట ఇది. ఎలా ఉందో చూద్దాము. ఇదిగోండి నైఫ్తో అయితే ఎలా ఉందో చూద్దాము. అయిపోయినట్టే ఉంది. ఇదిగోండి ఫైనల్ అయితే ఇదిగో ఎలా వచ్చింది. అదిగోండి చూస్తున్నారు కదా, తయారైపోయింది. పొయ్యి మీద నుంచి దింపేసుకున్న తర్వాత ఒక 1/2 అవర్ ఆగి ఫ్రిడ్జ్లో పెట్టుకుందామండి. పెట్టుకున్న తర్వాత తీసుకొని కట్ చేసుకొని ఎలా ఉందో టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. మా పిల్లలైతే అమ్మ చాలా అంటే చాలా బాగుందన్నారు. నాకు కూడా నచ్చిందండి. నాకైతే చాలా ఇష్టం జున్ను అంటే. అదిగోండి టేస్ట్ చూస్తున్నాను. బాగుందండి, సూపర్గా ఉంది. ఓకే అండి, బాయ్.